కెనడా అమెరికాల మధ్య సంబంధాలు మరొకసారి చెడ్డాయి. అప్పట్లో ట్రంప్ వచ్చిన కొత్తల్లో ట్రుడోకి ట్రంప్కి వచ్చినటువంటి విభేదాల కారణంగా ట్రుడో శాంతం రాజీనామా చేసిపోయాడు. ఆ ట్రుడో భారత్తో కూడా తగవ పెట్టుకున్నాడు. ఇప్పుడు మరొక ప్రధాని రావటం. అయితే అమెరికా వస్తువుల మీద ఈ టారిఫ్ల వార్ ఏదైతే నడుస్తుందో, అమెరికాలోనే కెనడా వస్తువులు 80-90% అమ్ముకుంటారు. అలాగే కానీ కెనడాలో పాస్పోర్ట్ తీసుకున్న వాళ్ళు తర్వాత అమెరికాకి పోవచ్చు. ఇక్కడికి వెళ్ళి ఉద్యోగాలకు ఆ తర్వాత అటుపోతూ ఉన్నారు. అదే సందర్భంలో అమెరికా వస్తువుల మీదనేమో కెనడాలో భారీ పన్నులు వేస్తున్నారు. ఈవెన్ డిజిటల్ ట్యాక్సులు కూడా వేస్తున్నారు. లైక్ అమెజాన్ ఇట్లాంటి వాటి మీద కూడా ట్యాక్సులు వేస్తున్నారు. అదే కెనడా వస్తువులు అమెరికాలో వచ్చేటప్పటికి ట్యాక్స్ లేకుండా పోతుంది అన్నటువంటిది ట్రంప్ చెప్తున్నటువంటి మాట. దాని మీదన చర్చలకి సంబంధించినటువంటి ఓవరాల్ ప్రపోజల్స్ని క్యాన్సిల్ చేస్తూ కెనడాతో వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేస్తున్నట్టు ప్రకటించాడు. అంటే ఇప్పుడు కెనడా వెళ్ళి బతిలాడాలన్నమాట. అది ఓ పెద్ద సంక్షోభం మళ్ళీ.